ధనిక రాష్ట్రమైన తెలంగాణలో 3 ఏళ్లలోనే 3,000 మందికి పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. రైతు ఆత్మహత్యలపై తప్పుడు లెక్కలు చెప్పొద్దని కౌంటర్ ఇచ్చారు కేటీఆర్. ఇట్లాంటి ధనిక రాష్ట్రంలో మిగులు రాష్ట్రంలో 14, 15, 16లో దాదాపుగా 3,000 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారంటే తలదించుకోవాల్సింది పోయి రైతుల క్షమాపణ చెప్పాల్సింది పోయి మేము మా గొప్పలు చూడండి, మా తాతలు నేతులు తాగిండ్రు, మీరు మా మూతి వాసన చూడండి, తినడానికి తిండి లేదు కానీ మేము మీసాలకు సంపెంగ నూనె పెట్టుకుంటాం. ఏంటి అధ్యక్ష ఈ గొప్పలని? ఇది ఒక విషయం అధ్యక్ష. అదే విషయంగా రుణమాఫీకి సంబంధించింది అధ్యక్ష. మేము అద్భుతాలు చేసినాం, మీరు వచ్చి అన్యాయం చేసారు రైతులకు. ఇక మీరు అన్యాయం చేయబట్టి ఈరోజు మొత్తం రాష్ట్రం దివాలా తీసిపోయిందని గొప్పలు చెప్పుకున్నారు అధ్యక్ష. నేను వాస్తవాలను తమ ద్వారా తెలంగాణ సమాజానికి రైతాంగానికి వాస్తవం తెలుసు కాబట్టి వాళ్ళకి తెలిసిన ప్రకారం కర్రు కాల్చారు, వాత పెట్టారు అధ్యక్ష. ఒకసారి అధికారం తీసారు, రెండోసారి డిపాజిట్లు కూడా తీసేసారు అధ్యక్ష. అయినా వాళ్ళు మారతలేరు, మాట కూడా మారతలేదు, మనుషులు మారలేదు, మాటలు కూడా మారలేదు. కానీ నేను వాస్తవాలను అయితే మరి చెప్పాలి కదా అధ్యక్ష. క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ప్రకారం 2014లో 1348 రైతు ఆత్మహత్యలు జరిగినాయి. 2015లో 1400, 16లో 645, 17లో 851, 18లో 908. అక్కడికి వెళ్ళి రైతు బంధు స్టార్ట్ అయింది. రైతు బంధు స్టార్ట్ అయినాక 2019లో 499, 2020లో 471, 2021లో 359, 22లో కేవలం 178. ఇది రైతు బంధు రైతు బీమా ప్రభావం కాదా? ఇది పెరిగిన వ్యవసాయ విస్తరణ ఫలితం కాదా?